నిర్మల్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు ఎడమ కాల్వకు గండిపడింది. దీంతో పొలాలను వరద ముంచెత్తుతోంది. పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. నిర్మల్ జిల్లాలో స్వర్ణ ప్రాజెక్టు ఎడమ కాల్వకు గండిపడింది. దీంతో పొలాలను వరద ముంచెత్తుతోంది. పంట పొలాలు కోతకు గురవుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సారంగపాణి లైవ్లో అందిస్తారు. సారంగపాణి. సంతోష్, నిర్మల్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం స్వర్ణ ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద ఉన్నాం. దీన్ని జౌల్నాల కెనాల్ అంటారు. జౌల్నాల కెనాల్ మధ్యాహ్నం బ్రీచ్ అయింది. ఏదైతే కట్ట బండు ఉంటుందో అది పూర్తిగా తెగిపోయిన నేపథ్యంలో వందల ఎకరాల పంటలోనూ ఈ వరద నీరు ముంచెత్తుతుంది. ఈ కెనాల్ జౌల్నాల కెనాల్ ఏదైతే ఉందో ఇది నిర్మల్ గొలుసుకట్టు చెరువులను నింపుతుంది. ముఖ్యంగా కచ్నా చెరువు, ధర్మసాగర్ చెరువుతో పాటు కురన్నపేట చెరువు, వివిధ చెరువులు మొత్తం గొలుసుకట్టు చెరువులు 5, మిగతా 3 చెరువులు మొత్తం 8 చెరువులను నింపాల్సిన ఈ కాలువ ఇక్కడ పూర్తిగా గండి పడిపోయింది. స్వర్ణ ప్రాజెక్టుకు ఇంకా ఇన్ఫ్లో కొనసాగుతుండగా 4 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ ఇది పంట పొలాలకు చెరువులను నింపే కాలువ ఏదైతే ఉందో పూర్తిగా తెగిపోవడం, ఈ బండు తెగిపోయిన నేపథ్యంలో కింది వైపున ఉన్న వందల ఎకరాల పంటలు కోతకు గురై పంట నష్టపోతున్నట్టుగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని అదేవిధంగా ఇటు ఈ శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పంట పొలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే నిర్మల్ జిల్లాలో 2 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా పంట పొలాలు 2000కు పైగా నష్టపోయినట్టుగా ప్రాథమికంగా అంచనా వేసినట్టు అధికారులు చెప్పారు. అయితే ఇక ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతోపాటు కడం ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా యంత్రాంగం అలర్ట్ చేసింది. ఇక నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 100 రోడ్లు దెబ్బతిన్నట్టుగానైతే అధికారులు కాసేపటి క్రితమే ప్రకటించారు. అయితే నష్టం ఏంటనేది అంచనా వేసేందుకు వర్షం తగ్గిన తర్వాత చేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హెవీ ఫ్లో ఎస్ఆర్ఎస్పీ హెవీ ఫ్లో వస్తున్న నేపథ్యంలో రాత్రి కూడా గేట్ ఓపెన్ చేసే అవకాశం ఉందని గోదావరి పరివాహక ప్రాంతాలు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. మొత్తం జిల్లాలో 23 చెరువులు, కుంటలు తగ్గినాయి. కొన్ని చెరువులు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్టుగానైతే అధికారులు చెప్తున్నారు. అయితే నిర్మల్ పట్టణంలోని దివ్యానగర్ కావచ్చు, అదేవిధంగా శాంతినగర్తో పాటు ఏఎన్ఆర్ నగరు, అదేవిధంగా జిఎన్ఆర్ కాలనీ రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడు నిర్మల్ అయితే వరదల నుంచి తేరుకుంటుంది. కానీ ఇంకా బురద మిగిలే ఉంది. చాలా చోట్ల పొలాలు మునగడం పాటు కాలువలు, అదేవిధంగా లో లెవెల్ వంతలు దెబ్బతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ రోడ్లను వర్షం తగ్గిన తర్వాత రిపేర్ చేస్తామని చెప్తున్నారు. అయితే మునిపల్లి వద్ద గోదావరి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించడం జరిగింది. ఇక ఆదిలాబాద్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో అయితే ఎల్లంపల్లి గేట్లు ఎత్తిన నేపథ్యంలో అక్కడ భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ కాలనీకి సంబంధించిన లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పుడే పెట్టబేడ చదువుకొని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. దీంతోపాటు గోదావరి ఒడ్డున ఉన్న మాతా శిశు కేంద్రం ఏదైతే ఉందో అక్కడున్న వాళ్ళందరినీ ఐబీ చౌరస్తాకున్న ఆసుపత్రికి తరలించారు. ఎందుకంటే ఎల్లంపల్లి గేట్లు ఎత్తిన నేపథ్యంలో పూర్తిగా గేట్లు ఎత్తితే ఆ ప్రాంతం అంతా నీట మునిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందే అప్రమత్తమైన అధికారులు వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక మరోవైపు ఆదిలాబాద్, అదేవిధంగా కొమరంభీం జిల్లా, నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో అంటే కొద్దిసేపటి క్రితం వరకు భారీ వర్షం కురిసినప్పటికీ ఇప్పుడు మాత్రం కొంత వాతావరణంలో పరిస్థితి మెరుగైన పరిస్థితి. అయితే వర్షం అయితే తగ్గిపోయింది. మళ్ళీ నిర్మల్ మాత్రం రెడ్ అలర్ట్ ఉన్న నేపథ్యంలో రాత్రి సైతం వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే అప్రమత్తం చేశారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలు సైతం ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఎవరైనా ఆపదలో ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ వాడుకోవాలని జిల్లా అధికార యంత్రాంగం అయితే సూచిస్తుంది. ఇది వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. సంతోష్. రైట్, థ్యాంక్ యూ సారంగపాణి.